నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా టీడీపీలో ఫైర్ పాలిటిక్స్ అనేది ఎక్కువగా నడుస్తుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు ఆశావాహులుగా ఉన్నటువంటి వారికి కొంతమందికి టికెట్ లభించలా. ఇలాంటి సందర్భంలో కూటమి అభ్యర్థులకు కొన్ని చోట్ల ఇచ్చారు. అలాగే కొన్ని స్థానాల్లో అయితే అభ్యర్థుల మార్పు అనేది జరిగింది. ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, అలాగే తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి నేతలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాలని ధ్వంసం చేయటం, దానికి సంబంధించి వాటిని దగ్ధం చేయటం, రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు తెలియజేయటం ఎక్కువైపోతుంది. మనం చూస్తున్న ఈ 3 రోజుల నుంచి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో. తాజాగా మరొక లిస్టులో తమ నాయకుడి పేరు లేదని చెప్పి కొంతమంది, ముఖ్యంగా కొంతమందిని సముదాయించినప్పటికీ ఆ ప్రయత్నాలు మాత్రం కొంతమంది విషయంలో వర్కౌట్ అవ్వట్లేదు. దానిలో ప్రధానంగా అనపర్తి నియోజకవర్గం, అనంతపురం అర్బన్ మనం చూసాం. ఎంత అంటే చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు తమ పార్టీ అధినేత, తమ పార్టీ అంటే ఒక దైవంగా భావించినటువంటి ఈ నేతలు ఒక్కసారిగా వారికి అవకాశం దక్కలేదని ఈ రకమైనటువంటి పాలిటిక్స్ చేయటం ఎంతవరకు సమంజసం అనేది రాజకీయ వర్గాల్లో ఒక ప్రధానమైనటువంటి చర్చగా మారింది. అంటే ఒక రకమైనటువంటి విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు ఈ నేతలు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే మేము టికెట్లు కేటాయించడం జరిగిందని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో పిఠాపురం నుంచి మొదలైంది ఒక రకమైనటువంటి, అంతకుముందు కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అసంతృప్తి, నిరసన ఉంది. కానీ పిఠాపురం నియోజకవర్గంలో అక్కడి స్థానం వర్మని కాదని జనసేనకు కేటాయించారు అక్కడ సీటు. ఆ స్థానంలో జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో పిఠాపురానికి సంబంధించి ఆశించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వర్మ, ఆయన అనుచరులు రోడ్డు మీదకి వచ్చి నానా హంగామా చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చిత్రపటాలను ధ్వంసం చేయటం, రకరకాల ఘాటైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటువంటి క్రమంలో తాజాగా మళ్ళీ అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు కూడా అదే రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్ళారు. తాజాగా అనంతపురానికి సంబంధించినటువంటి ప్రభాకర్ చౌదరి అంటే ఏ రకమైనటువంటి విధానానికి వెళ్ళిపోతున్నారు అంటే, టికెట్ ఇవ్వకపోతే అప్పటి వరకు దేవుడు అన్నటువంటి వారు ఇప్పుడు ఆయన్ని దూషించేటువంటి స్థాయికి వచ్చారు. ప్రతి పార్టీలో ఉన్నటువంటి వ్యవహారమే. కానీ ఈ రకంగా ఒక రకమైనటువంటి విధానానికి, ఒక రకమైనటువంటి వైఖరికి వెళ్ళటం ఎంతవరకు సమంజసం, కరెక్ట్ అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. వారిని ఆల్రెడీ పార్టీ అధినేత మాట్లాడారని, అయినప్పుడు కూడా వారు చుట్టూ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అనుచరులు ఎవరైతే ఉన్నారో, సన్నిహితులు, ఈ రకమైనటువంటి విధానానికి వెళ్ళటం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో దాడి, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయటం, అక్కడ ఉన్నటువంటి చిత్రపటాలని నేలకేసి పగలగొట్టడం, పైగా వాటిని తీసుకొచ్చి బయట రోడ్డు మీద మంటల్లో దగ్ధం చేయటం. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఫైర్ పాలిటిక్స్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. మరి ఈ యొక్క పరిస్థితిని ఏ రకంగా చక్కబెడతారు, ఏ రకమైనటువంటి సంతృప్తి కలిగిస్తారనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం.